హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఈజీగా టేస్టీ ములక్కాడ సాంబార్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, అలాగే కొన్ని చిన్ని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు వేసుకుని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కట్ చేసి పెట్టుకున్న 2 టొమాటోస్, అలాగే 10 పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 1 కప్ చింతపండు రసం వేసుకోవాలి. ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు ఇందులో 1 కప్ ఉడికించిన కందిపప్పు, అలాగే మీ కన్సిస్టెన్సీకి సరిపడేలా 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఇంకో 5 మినిట్స్ మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని గ్యాస్ ఆపేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.